హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మణ్. వెల్కమ్ టు లక్కీ టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు ఎవరైతే రీసెంట్గా పాస్ అవుట్ అయి ఉంటారో లైక్ 2021 అండ్ 2022 పాస్ అవుట్ క్యాండిడేట్స్, వీళ్ళు లేటెస్ట్ టూల్స్ అంటే లైక్ ట్యాబ్లూ కానీ, పవర్ బిఐ ఆర్ ఈటీఎల్ టెస్టింగ్, ఓకే, పెగా, సేల్స్ ఫోర్స్, ఓకే, ఈ ఇలాంటి సాఫ్ట్వేర్ టూల్స్ అండ్ ఫుల్ స్టాక్ డెవలపర్ అని, డేటా సైన్స్ అని, బిగ్ డేటా టెక్నాలజీస్, క్లౌడ్ రిలేటెడ్ టెక్నాలజీస్, ఇలాంటి కోర్సెస్ నేర్చుకోవడం వల్ల యూజ్ ఉందా లేదా? చాలామంది ఫ్రెషర్స్ ఇలాంటి కోర్సెస్ నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ ఇవి ఎంతవరకు యూజ్ అవుతాయి? సో ఫ్రెషర్గా మీరు ఈ ఫుల్ స్టాక్ డెవలపరు, డేటా సైన్స్, బిగ్ డేటా రిలేటెడ్ టెక్నాలజీస్, సేల్స్ ఫోర్స్, పవర్ బిఐ ఇవన్నీ నేర్చుకుంటే ఇవి మీకు యూజ్ అవుతాయా లేదా? మీకు జాబ్‌ని తెచ్చిపెట్టగలవా లేదా? ఓకే. సో ఎందుకంటే ఫుల్ స్టాక్ డెవలపరు, డేటా సైన్స్ కోర్సెస్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఎక్స్‌పెన్సివ్. ఎక్కువ అమౌంట్ మీరు పే చేయాల్సొస్తది ఈ కోర్స్ కంప్లీట్ చేయడానికి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది ట్రైనర్ ఆర్ డిపెండ్స్ ఆన్ ది ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్. మరి వీటి వల్ల యూజ్ ఉందా? సో నేనైతే కొన్ని సినారియోస్ చెప్తాను ఫ్రెండ్స్. సో దాన్ని బట్టి మీరు ఇవి నేర్చుకోవాలా లేదా అనేది మీకు చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు రీసెంట్ పాస్అవుట్ ఫ్రెషర్స్ అయితే, మీరు ఫ్రెషర్గా సాఫ్ట్వేర్ జాబ్ ట్రై చేస్తున్నారా? అయితే మీకు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాయి మీ నుండి అంటే, మీ నుండి ఎక్కువ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తాయి. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఫండమెంటల్స్ నాలెడ్జ్ తెలుస్తుందా లేదని ఎక్స్పెక్ట్ చేస్తాయి. అది మీరు పైథాన్ నేర్చుకోండి, జావా నేర్చుకోండి, ఆర్ సి నేర్చుకోండి, ఆర్ C++ నేర్చుకోండి. మీరు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకు వచ్చా లేదని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అదేవిధంగా దాంతోపాటు మీకు డేటాబేస్ స్కిల్స్ లైక్ ఎస్క్యూఎల్ నాలెడ్జ్ తెలిసుంటే ఇంకా బెటర్ అండి. ఓకే. సో ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సమ్ డేటాబేస్ స్కిల్స్ కానీ మీకు తెలిసుంటే, ఈ స్కిల్స్ చాలు మీకు ఫ్రెషర్గా సాఫ్ట్వేర్ జాబ్లో గెట్ ఇన్ అవ్వడానికి. కానీ చాలామంది డేటా సైన్స్ బాగా డిమాండ్గా ఉంది, సో డేటా సైన్స్ నేర్చుకుంటాను, లేకపోతే ఫుల్ స్టాక్ డెవలపర్ బాగా డిమాండ్గా ఉంది, ఫుల్ స్టాక్ డెవలపర్ నేర్చుకుంటానని చాలామంది నేర్చుకుంటున్నారు. సో నేర్చుకోవటం తప్పు కాదు. యాజ్ ఏ ఫ్రెషర్ ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్లో ఎంటర్ అవ్వాలంటే ఏదైనా స్కిల్స్ నేర్చుకుంటే అవి ఎప్పటికైనా ఉపయోగపడతాయి. బట్ ఇక్కడ ఏంటంటే, మీరు సాఫ్ట్వేర్ జాబ్లో ఎంటర్ అవ్వడానికి ఫ్రెషర్గా ఇన్ని స్కిల్స్ అవసరం. ఎందుకంటే అన్ని ఎంఎన్సీ కంపెనీస్ ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో ఆ ప్రాజెక్ట్స్కి సంబంధించిన స్కిల్స్ని వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ఆల్ ఫ్రెషర్స్కి. సో బిఫోర్ జాయినింగ్ ఎనీ ఎంఎన్సీ కంపెనీస్ మీరు ఏ కోర్స్ అయినా నేర్చుకోండి. కానీ మీరు వన్స్ కంపెనీలోకి జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఏదైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో వాటిని బేస్ చేసుకొని మీకు ప్రాజెక్ట్ని అసైన్ చేస్తారు. సపోజ్ మీకు జావా రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కానీ అసైన్ చేస్తే, మీరు ఆల్రెడీ కానీ జావాకు సంబంధించిన ట్రైనింగ్ తీసుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది. మీకు ఆ జావా కాన్సెప్ట్స్ అండర్స్టాండ్ అవ్వడం చాలా ఈజీగా ఉంటుంది. యాక్చువల్గా ఫ్రెషర్స్కి ఇలానే జరుగుతుంది అన్ని ఎంఎస్సి కంపెనీస్లో. వాళ్ళ ప్రాజెక్ట్కి సంబంధించి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తుంటారు అండ్ వాళ్ళు ప్రాజెక్ట్ అసైన్ చేస్తారు. మీరు ఏదైతే ట్రైనింగ్ కంప్లీట్ చేశారో దాని మీద వర్క్ చేయడం చాలా తక్కువగా జరుగుతుంది. ఓకే, మేబీ సమ్ ప్రాజెక్ట్స్ అసైన్ చేయొచ్చు, బట్ చాలా రేర్గా మీరు నేర్చుకున్న వాటి మీద వర్క్ అనేది అసైన్ చేస్తారు. నేను హైలీగా రికమెండ్ చేసేది ఏంటంటే, మీరు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి అండ్ డేటాబేస్ స్కిల్స్ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. సో ఆ స్కిల్స్ మీకు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎంటర్ అవ్వడానికి చాలా ఆపర్చునిటీస్ అయితే ఇస్తుంటాయి. బట్ అట్ ది సేమ్ టైం ఈ ఏవైతే లేటెస్ట్ టెక్నాలజీస్ ఉన్నాయో లైక్ క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, బ్లాక్ చైన్ కానీ, డేటా సైన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, వాటి మీద బేసిక్ నాలెడ్జ్ అయితే తెచ్చుకోండి. సో కోర్సులు చేయడం అనేది మ్యాండేటరీ కాదు, బట్ బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఐటీ మార్కెట్లో ఏవైతే మోస్ట్ డిమాండ్ టెక్నాలజీస్ ఉన్నాయో లేటెస్ట్ వాటి మీద అయితే మీకు ఐడియా ఉండాలి. ఓకే, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, క్లౌడ్ సర్వీస్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ ఉన్నాయి, ఓకే, మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, బ్లాక్ చైన్ అంటే ఏంటి, ఓకే, ఐఓటీ అంటే ఏంటి, వీటి మీద మీకు మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. బట్ ఏదైనా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ మీద ప్రోగ్రామింగ్ స్కిల్స్ కానీ నేర్చిపెట్టుకుంటే, మీరు ప్రాక్టీస్ చేస్తుంటే అవి చాలండి. సో నేను ఫైనల్గా ఏం చెప్పాలనుకున్నానంటే,
ఫుల్ స్టాక్ డెవలపరు, డేటా సైన్స్ కోర్సెస్ ఇవన్నీ నేర్చుకోవాలా అంటే అవన్నీ అంత మ్యాండేటరీ ఏమి కాదు. ఇన్ కేస్ మీరు ఫ్రెషర్గా సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఎంటర్ అవ్వాలంటే మీరు నేర్చుకుంటే ఓకే, మీకు హెల్ప్ అవుతాయి ఫ్యూచర్లో అయినా. బట్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక డేటాబేస్ స్కిల్స్, మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఈ స్కిల్స్ కానీ ఉంటే మీరు ఈజీగా గెట్ ఇన్ అవుతారు. దట్స్ ఆల్ గైస్ మైండ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇంకా రెగ్యులర్గా తెలుగులో కూడా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.